హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది మన నంబూరు నుంచి ఎరుపాలెం వరకు వస్తున్న రైల్వే లైన్ గురించి డిస్కస్ చేద్దామండి. అది అనౌన్స్‌మెంట్ జియో ఆల్రెడీ వచ్చింది. సో, దాని ఆ రూట్ ఎలా వస్తుంది? ఎక్కడెక్కడ ఏం స్టేషన్స్ పెట్టబోయే ముందు యాక్చువల్‌గా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదండి చాలామంది చూడండి. ఇదిగోండి 81.9% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ అయినోళ్ళు కేవలం 18.1% మాత్రమే చూస్తున్నారు కాబట్టి దయచేసి మన ఛానెల్‌ని ఆదరించండి. సో, మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ కంటెంటు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే జనరల్‌గా ఏంటంటే ఈ ఈ రైల్వే లైన్ గురించి మనకిప్పుడు ది గెజెటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అది జూన్ 18నే వచ్చింది యాక్చువల్‌గా. సో, ఇదేంటంటే మనకి రైల్వేస్ ఆహ్, ఎ న్యూ బ్రాడ్ గేజ్ లైన్ బిట్వీన్ ఎర్రపాలెం టు నంబూరు వయా అమరావతి. దాదాపుగా 56.53 కిలోమీటర్ల దూరం కొత్తగా రైల్వే లైన్ ఎయబోతున్నారు. అది స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుంటూరు, ఎన్టీఆర్ అండ్ పల్నాడు కూడా ల్యాండ్‌ని అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ ఖమ్మం ఫర్ ప్రొవైడింగ్ నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎ పబ్లిక్ పర్పస్ విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. యాక్చువల్‌గా ఈ గెజెట్ ప్రకారం కొన్ని కొన్ని ప్రాంతాలు అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో కూడా కొంత కొంత ప్రాంతంలో కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సుంది. అలాగే అమరావతిలో నుంచి ఈ రూట్ ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎటా ఎళ్తుందో ఒకసారి చూద్దాం. సో, దీని ప్రకారం చూస్తే మనకి నంబూరు యాక్చువల్‌గా గుంటూరు మన నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉంది. యాక్చువల్ కొద్దిగా పక్కన. సో, నంబూరు నుంచి కొప్పురావురు మీదుగా కొప్పురావురు మీదుగా తాడికొండ, తాడికొండ నుంచి అమరావతి, అమరావతి నుంచి వడ్డమాను, వడ్డమాను తర్వాత ఇక్కడ ఒక 3 కిలోమీటర్ల పాటు ఒక ఒక నదిలో బ్రిడ్జ్ ఉంది. సో, బ్రిడ్జ్‌తో ఆ తర్వాత కొత్తపేట. పరిటాల కన్నా యువతల కొత్తపేట, తర్వాత పరిటాల, తర్వాత గొట్టిముక్కల, తర్వాత చెన్నారావుపాలెం, ఆ తర్వాత పెద్దాపురం నుంచి ఏరుపాలెం. సో, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్. సో, ఇది ఈ ఈ ఈ ప్రాంతాల్లో నుంచి మనకి కొత్తగా అక్వైర్ చేయబోతున్నారు. సో, ఇక్కడ అయితే మనకి అమరావతిలో అయితే చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టబోతున్నారు. దగ్గర దగ్గరగా చాలా హ్యూజ్ కైండ్ ఆఫ్ ల్యాండ్ అంటే ఒక 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 జంక్షన్ లాగా ఇది క్రియేట్ కాబోతోంది. సో, అలాగే ఈ ఎర్రుపాలెంకి, నంబూరుకి మధ్యలో 9 కొత్త రైల్వే స్టేషన్‌లు కట్టబోతున్నారు. ఈ పాయింట్స్ అన్నీ మీకు మనం ఆల్రెడీ మీరు దీన్ని జూమ్ చేసి చూడొచ్చు. అలాగే ఇక్కడ జనరల్‌గా ఏంటంటే ఈ మార్గంలో అంటే మీకు ఈ కనెక్టివిటీ వల్ల ఆర్థికంగాను, అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగాను, లేదా కనెక్టివిటీ పరంగాను చాలా అద్భుతమైన డిస్టెన్స్ కలిసి రావడం చాలా అద్భుతమైన అవకాశం పబ్లిక్‌కి. సో, అలాగే దీంతో పాటు ఇక్కడ మీకు హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్కు నాట్ ఓన్లీ రైల్వే లైన్ అండి. ఆల్రెడీ ఇక్కడ మీకు దగ్గర దగ్గరగా దాములూరు బ్రిడ్జ్ కూడా ప్రపోజల్స్ రాబోతున్నాయి. అది కూడా మీకు వన్స్ న్యూ కరెక్షన్స్‌ని బట్టి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ బైపాస్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ మన గొల్లపూడి దగ్గర పడిందండి. సూరాయిపాలెం దగ్గర. సో, అట్లాగే ఈస్ట్ బైపాస్ కూడా ఇలా ఇలా క్లోజ్ అవుతోంది. సో, ఇట్లాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో, దీనికి సంబంధించి ఈ ర ఈ ఒక న్యూగా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేయబోతున్న 9 రైల్వే స్టేషన్స్ ఇవన్నమాట ఇక్కడ మార్క్ చేసినట్టుగా. సో, చెన్నారావుపాలెం, అలాగే గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు, నంబూరు. సో, ఈ 9 రైల్వే స్టేషన్స్ కొత్తగా నిర్మించబోతున్న రైల్వే లైన్స్ అన్నమాట. సో, అలాగే అమరావతి నుంచి మన అనంతపురం నుంచి వస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే గురించి కూడా ఇంకొక వీడియోలో మీతో మనం డిస్కస్ చేద్దాం. అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఈ ఈ స్ ఈ ఆయా ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రైసెస్ గానివ్వండి, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న ట్రూ వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ గురించి మన ఈ స్క్రీన్‌లో ఉన్న 741664 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో, తద్వారా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనే పాయింట్‌లో మనం వీలైనన్ని ట్రూ వాల్యూ ఐడెంటిఫికేషన్స్ చేసుకొని తక్కువ టైంలో రిటర్న్స్ పొందుతూ ఎక్కువ ప్రాఫిట్స్‌ని పొందే అవకాశాన్ని మనం పొందాం. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం.
నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.